మీకు సీటు ఇవ్వను అని చెప్పడం వలన మీరు ఎదురు తిరిగారా? కరప్షన్ 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 చాలా బ్రాండ్ అంబాసిడర్ కరప్షన్ ఈ చంద్రబాబు నాయుడు. దేశంలో ఏ ముఖ్యమంత్రి సంపాదించలేనంత సంపాదించాడు ఆయన. ఎవరన్నా రావాలంటే ఆయన దగ్గర పాఠాలు తీసుకోవాలి కరప్షన్ గురించి. నేను ఛాలెంజ్ చేసి చెప్తా, ఈయన మించిన వాళ్ళు లేడు. ఆయన కింద ఈయన వాళ్ళ అబ్బాయి ట్రైనింగ్ అవుతున్నాడు, పర్ఫెక్ట్గా ట్రైనింగ్ అవుతున్నాడు. ఇది తెలిసి జరిగిందా తెలియక జరిగింది? చంద్రబాబు గారికి తెలియకుండా కింద వాళ్ళు చేశారు. అది నీకు దమ్ము ధైర్యం ఉంటే నిజాయితీ అయితే నువ్వు రావాలి, నిజాయితీ ప్రూవ్ చేసుకోవాలి జనంకి. నువ్వు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు, వై ఆర్ నాట్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్. అమౌంట్ అలాట్ చేయగలిగారు, ఇచ్చేయమన్నారు, ఇచ్చేశారు. మొత్తం ఎంతమంది వచ్చి తీసుకున్నారు మీ దగ్గర? ఎట్లాగా నాకు గుర్తులేదండి, సుమారు నాకు గుర్తులేదు. 2-3 మెయిన్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యారు. లోకేష్ ఎట్లాగా అంటే బాబు గారు పంపించమన్నారని అడిగి తీసుకున్నారా, లేకపోతే లోకేష్ వేరే ఖర్చులు అడిగారా? ఆయన వేరే తీసుకున్నాడు. ఇది కాకుండా సరే ఇప్పుడు తీసుకోవడం ఏమని లోకేష్ ఏమని అడిగాడు? డబ్బులు ఏమని అడిగాను సార్, నేను నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు. డబ్బులు తీసుకున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మీరు ఏమైనా చేరదాం అనుకుంటున్నారు? విజయసాయి రెడ్డి గారితో మాట్లాడు, అయోధ్య రామిరెడ్డి గారితో మాట్లాడు, ఫెలో పార్లమెంటరీస్ ఆయన పార్లమెంట్ కలుస్తూ ఉంటారుగా, వాళ్ళు పాజిటివ్గా స్పందించారు. ఈసారి ఎమ్మెల్యేగా చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే పార్టీ పని ఏదైనా చేద్దాం? ఏమంటే పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే ఎంపీగా ఫస్ట్ పార్టీలో చేర్చుకోమంటున్నానండి. వాళ్ళు ఏ అవకాశం ఇస్తే నేను చేస్తాను. లోకేష్ వ్యవహార శైలి మీతో మాట్లాడినప్పుడు కానీ లేదా పార్టీ పరంగా కానీ మీకు ఎలా అనిపిస్తుంది? నాకేంటి అంటాడు లోకేష్, నేను ఎందుకు చేయాలంటాడు. నేనైతే జనసేనలు ఒకటే చెప్తున్నా, ఫస్ట్ 2.5 years పవన్ కళ్యాణ్ గారిని మీ అందరి కోరిక మీద ఆయనకి ఇవ్వాలి ముఖ్యమంత్రి, తర్వాత చంద్రబాబు నాయుడిని చేసుకోమన్నాం. గుంటూరు ఈ పేరు వినగానే దేశ విదేశాల్లో వాళ్ళకి గుర్తుకొచ్చేటువంటి పేరు మిర్చి, ఆ తర్వాత రాయపాటి వారు. కాంగ్రెస్ కుటుంబమైనటువంటి రాయపాటి వారి కుటుంబం 2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ బాట పట్టింది. రాయపాటి సాంబశివరావు గారు గుంటూరు ఎంపీగా కూడా చేశారు. అయితే తర్వాతన రాయపాటి వారి కుటుంబంలో ఈ మధ్యకాలంలో అటు పార్టీకి దూరంగా ఉంటున్నారు. మరొక వైపున తాజాగా సాంబశివరావు గారి అబ్బాయి రంగారావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పోలవరం లాంటి వ్యవహారాన్ని ట్రాన్స్ట్రాయిని నిర్వహించినటువంటి, అలాగే ఈ రోజున కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి రంగారావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. పోలవరం మీదన అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ మొట్టమొదటి నడిపింది, ఆ తర్వాత నవయోగాకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ట్రాన్స్ట్రాయ్ కంపెనీ అనేటువంటిది 2013 కాంట్రాక్ట్ వచ్చిన ముందలే 15 సంవత్సరాల క్రితం రిజిస్టర్ అయింది. మా నాన్నగారు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళంతా కలిసి ఒక సంస్థ రిజిస్టర్ చేసి రష్యన్ కంపెనీ తోటి జాయింట్ వెంచర్ అయ్యారు. జాయింట్ వెంచర్ అయ్యి రష్యన్ కంపెనీ తోటి వాళ్ళకి దానికి వర్క్స్ అవార్డ్ అయినాయి. అప్పుడు చేశారు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చేశారు, ఇంకా వేరే మధ్యప్రదేశ్లో కూడా వర్క్ చేశారు. అప్పుడు మా నాన్నగారు తర్వాత అప్పుడు రాజకీయం ఎలక్షన్లో పోటీ చేసే ఉద్దేశం ఉంటే మా నాన్నగారు తీసి మా అమ్మగారికి పేరు పెట్టారు, మేనేజింగ్ డైరెక్టర్ అని. రెగ్యులర్గా చూసేవాళ్ళు CEO అని శ్రీధర్ చెరుకూరి అని ఆయనకి అపాయింట్ చేస్తారు ఒక నమ్మకం మీద. నేను సొంతంగా ఏమన్నా ఛత్తీస్గఢ్లో పవర్ ప్రాజెక్ట్ చూసుకుంటున్నా, సరే ఆయన నేను చూసుకుంటానులే అన్నాడు ఆయన. సబ్సిక్వెంట్లీ ఏమైందంటే మా అమ్మగారు చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి ఆయన పేరు పెట్టాలి అది ఇది అని పెట్టారు. ఇది ఏంటంటే
మా అమ్మగారు చనిపోయిన తర్వాత నోటీసులు వచ్చినాయి బ్యాంక్ నుంచి, మీరు ఎంత చెల్లించాలి ఇది అని. నాకు కొద్దిగా అప్పటికే అనుమానం ఉంది. నేను కంప్లైంట్ ఇచ్చాను సిబిఐకి, ప్రైమ్ మినిస్టర్కి, ఫైనాన్స్ మినిస్టర్. మా అమ్మగారు దాన్ని ఇట్లా మోసం జరిగింది, ఇన్వెస్టిగేట్ చేయండి. బ్యాంక్ ఇంటర్నల్ రిస్క్ మేనేజ్మెంట్ వాళ్ళ రిపోర్టు మొత్తం నా చేతికి వచ్చినాయి. ఆ రిపోర్ట్ పంపించాను. స్టిల్ బ్యాంకర్సు చెరుకూరి శ్రీధర్ కలిసి మాయ చేస్తున్నారు, ఇది ఇట్లా మా ప్రభుత్వాన్ని బ్యాంకుల్ని చేస్తున్నారు, మాకు సంబంధం లేదు. మా అమ్మగారు ఎప్పుడు అనారోగ్యంగా ఉండేది. లాస్ట్ 7 సంవత్సరాలు ఎక్కడ గుంటూరు దాటి బయటికి వెళ్ళరు. వాళ్ళు వస్తారు, సంతకం పెట్టించుకొని చెక్ బుక్ తీసుకొని వెళ్తారు. మా బాబు చెప్పారు, పెట్టి తీసుకొని వెళ్తారు. అంతకంటే ఆ పాత్ర లేదు. అతను ఏం చేశాడు, ఫ్రాడ్ చేశాడు. దీనికంటే 2013 దాకా అంతా బాగానే ఉందండి. 2013లో పోలవరం ప్రాజెక్టు సోనియా గాంధీ ఇచ్చింది, మా నాన్నగారికి ఇచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. అదే సంవత్సరం రాష్ట్రం విభజన చేసి అన్యాయంగా నాన్నగారు కూడా ఆయన ఫస్ట్ పర్సన్ వెళ్ళి రాజీనామా చేసేసి వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి రాజీనామా చేస్తే? ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఫ్రెండు. ఎట్లాగా ఫ్రెండ్ అంటారా? 78లో రాజ్యసభ ఎలక్షన్లో ఇండిపెండెంట్గా నాన్నగారు రాజ్యసభ నుంచి గెలిచారు. అప్పుడు నాన్నగారికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ చంద్రబాబు నాయుడు గారు. కాంగ్రెస్లో ఉండేనా ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు సంగతి చెప్తున్నా. అదే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్, ఈయనకి ఎలక్షన్ ఏజెంట్ ఆయనే. ఈయన ఇండిపెండెంట్గా అంటే ఒక 28 సీట్లు తగ్గితే ఇండిపెండెంట్గా ఇచ్చారు. ఈయన ఎట్లా అయినా సరే అఫీషియల్ క్యాండిడేట్ ఓడిపోయారు, ఈయన గెలిచారు. దాని సబ్సిక్వెంట్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆనాటి పరిచయం. ఈరోజు కొత్తగా అది మా చిన్న ఇప్పుడు 78 అంటే. దాని తర్వాత ఆయన రాజకీయం జర్నీ వెళ్తూ ఉంది. అట్లాగే చంద్రబాబు నాయుడు నేను ఎందుకు మీకు ఇస్తాం, మీరు టీటీడీ చైర్మన్గా కోరుకుంటున్నారుగా, నేను ఇస్తాను రా అని బాగా ఒత్తిడి చేశారు. అప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో వెళ్ళటం జరిగింది. కాంగ్రెస్ కూడా లేదు కాబట్టి కాంగ్రెస్లో జీరో. మీకు తెలుసు కదా 2014. సో టికెట్ ఇక్కడ మా తెలియదుగా వచ్చిన తర్వాత ఆయన తెలియదు. అంత డబ్బులు మయం, అంత డబ్బులు. టికెట్ ఇచ్చేటప్పుడు ఏమని చెప్పారు? టికెట్ 150 కోట్లు అయింది. ఖర్చు పెట్టమన్నారా వాళ్ళకేయమన్నారు? వాళ్ళకేయమన్నారు. ఖర్చు పెట్టడం కాకుండా వాళ్ళకేయమన్నారు. ఫలానా వ్యక్తి ఈ హైదరాబాద్లో ఈయన ఉన్నాడు, ఆయన ద్వారా ఆయన ఎవరెవరికి డబ్బులు పంపించాలో. ఇప్పుడు ఆయన ఒక ఎంపీ, ఇప్పుడు ఎంపీ కాదు, ఆయన ఒక ఎంపీ స్థాయిలో ఉన్నాడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నారు ఆయన. తర్వాత కొంతమంది రాజ్యసభ సభ్యుడా, నేను పేర్లు చెప్పడం ఆయనకి ఇంకొక 2-3 అప్పచెప్పారు. గుంటూరు, విజయవాడ, లోకేష్ ఏదో వేరే చెప్పాడు. వాళ్ళ తండ్రి ఒకటి, ఆయన కూడా చెప్పారు. అంటే ఇద్దరు వేరువేరుగా ఆయన తరపున ఈయన వసూలు చేశారు. వేరువేరుగా చెప్పారు. ఇంకో సరిపోతే ఇంకా 10. సరే మాకు కొత్త కదండి ఇది. అంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు 2-3 కోట్లేనండి 5 ఖర్చు. మాకు ఇప్పుడు 5 కోట్లు, మాక్సిమం 10 కోట్లు పార్టీ వాళ్ళ ఖర్చు కింద. పార్టీ కానీ పాపం ఏదైనా ఇప్పుడు ఎక్స్పెన్సెస్, ఈ బూత్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఏదైనా సరే అసలు ఖర్చు ఏమవుదండి. వాళ్ళకి చెడగొట్టింది 2014 ఎలక్షన్లో. అసలుకి మొత్తం డబ్బులమయం అయిపోయింది. 150 కోట్లు వాళ్ళే క్యాష్ తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నారు, కొంత తీసుకున్నారు, వాళ్ళు ఇచ్చుకున్నారు. అంటే పంచారా వాళ్ళు? వాళ్ళు పంచలా, వాళ్ళేం పంచలా. అమౌంట్ అలాట్ చేయగలిగారు. ఇచ్చేయమన్నారు, ఇచ్చేశారు. మొత్తం ఎంతమంది వచ్చి తీసుకున్నారు మీ దగ్గర? ఎట్లాగా నాకు గుర్తు లేదండి, సుమారు నాకు గుర్తులేదు. 2-3 మెయిన్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యారు. ఇంకా డౌన్ ది లైన్ చంద్రబాబు నాయుడు గారు మేధావిగా ఆయన డబ్బులు ఎట్లా పంపించుకుంటాడు, ఆయనకి మించిన ఎక్స్పర్ట్ ఎవరు లేరు. అసలు మా నెట్వర్క్ అంటే నెట్వర్క్ సీనియర్ మోస్ట్. సో ఆయన జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకుని అయిపోయింది. లోకేష్ ఎట్లాగా అంటే బాబు గారు పంపించమన్నారని అడిగి తీసుకున్నారా, లేకపోతే లోకేష్ వేరే ఖర్చులు అడిగారా? ఆయన వేరే తీసుకున్నాడు. ఇది కాకుండా సరే ఇప్పుడు తీసుకోవడం ఏమని లోకేష్ ఏమని అడిగాడు? డబ్బులు ఏమని అడిగాను సార్, నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు. డబ్బులు తీసుకున్నాడు చెప్పమనంటే నేను 24 గంటలైంది ఫస్ట్ ప్రెస్ మీట్. ఇప్పుడు దాకా నేను చెప్పిన దాంట్లో అబద్ధం చెప్పనండి, గుడిమ చేసుకొని చెప్పనండి. అంటే నేను అనేది మీ టికెట్ దాని గురించి డబ్బులు కావాలని అడిగాడు, లేకపోతే వీళ్ళకి ఎవరికైనా ఖర్చులకు కావాలని అడిగాడా అంటున్నా. అది నాకు
యాక్చువల్ గుర్తులేదు. ఇవ్వటం మాత్రం జరిగింది. లెక్క మొత్తం ఇంత అయిందని ఇవ్వటం మాత్రం అంతవరకు చెప్పగలుగుతా. 150 కోట్లు నేను అవుట్ ఆఫ్ ద పిక్చర్. కానీ తెలుసు ఇప్పుడు కుటుంబంలో అందరూ ఆడుకుంటారుగా. తర్వాత మరి పోలవరం ఇచ్చారు. పోలవరం సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు, సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి, నేను చేస్తాను, నేనే చేయాలి అన్నారు. సరే, ఆయన ప్రతి వారం రావటం, ఆ వర్క్ చేయి, ఈ వర్క్ చేయి, మీరు వర్క్ అలాట్మెంట్ సరిగ్గా లేదు, మీరు సరిగ్గా చేయట్లేదు, ఇంకో వాళ్ళకి ఇవ్వండి, ఆ కాంట్రాక్టర్కి, ఈ కాంట్రాక్టర్కి ఇవ్వండి, సబ్ కాంట్రాక్ట్. ఇప్పుడు ఎలిజిబిలిటీ ఉంది ఈ కంపెనీకే, ఆ సబ్ కాంట్రాక్టర్కి ఇవ్వండి. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ కమిషన్లు ఏదైనా సరే ఇండైరెక్ట్గా వాళ్ళు తెప్పించుకుంటున్నారు. దీనికి ఎక్విప్మెంట్ కావాలి. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి ఎక్విప్మెంట్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఎక్విప్మెంట్ ఎవరు ఇస్తారు? బ్యాంకు దగ్గర లోన్లు తీసుకొని పెద్ద పెద్ద ఎక్విప్మెంట్, అవి కూడా అక్కడే వదిలేసాం, తుప్పట్టిపోయినాయి, వాళ్ళు వాడుకుంటున్నారు. దాని పేమెంట్ అన్నా ఇవ్వండి పెట్టినందుకు, అది కూడా ఇవ్వాల. అంటే ఎక్విప్మెంట్ మీరే ఇచ్చి డబ్బులు వాళ్ళకి మీరే ఇవ్వడం. అగ్రిమెంట్ ఎవరు ఇస్తారండి? బ్యాంకు షూరిటీ ఉంటే కదా సార్, లేకపోతే ఇవ్వరుగా. అంతే కదా. ఎవరిస్తారు? ₹1 మీకు బయట షూరిటీ లేకుండా ఇస్తారా? నీ ఆస్తితో ఏదో పెట్టి ఇవ్వాలి. నీ ఆస్తికి పెట్టబోయే ఇవ్వరు. అది కూడా లేని వాళ్ళు వచ్చి కాంట్రాక్ట్ చేశారు. ఎవరో అండి, ఇప్పుడు నాకు పేర్లు గుర్తులేవు. నేను ఏ రోజు అక్కడ కంపెనీకి వెళ్ళా, కుటుంబంలో జరిగే డిస్కషన్స్ కానీ నాన్నగారు చెప్పేది అన్నీ వింటా ఉన్నాను. ఆయన డైరెక్ట్గా నేను వింటా ఉన్నా, ఇట్లా జరిగింది, ఇట్లా చేశారు, వాళ్ళకి ఇచ్చారు, సరే ఇచ్చారు. ఎవరో చైనా కంపెనీ అన్నారు, వాళ్ళతో టైఅప్ అన్నారు. 2 నెలలు ఇక్కడే మీటింగ్లోనే, అక్కడ అంతకుముందు ఇరిగేషన్ ఆఫీస్ ఉండేది విజయవాడలో. దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఆ చెరుకూరు శ్రీధరు వాళ్ళతో చంద్రబాబు నాయుడు లోకేష్తో కొమ్మక్కయ్యి ఇద్దరికి డబ్బులు పంచుతూ ఎంత ఇచ్చారో తెలియదు, భగవంతుడు తెలియాలి, చేసి ఈ కంపెనీని సిక్ చేసి పడేశాడు. అప్పుడు ఈయన నాన్నగారు ఎంపీగా ఉన్నారు, ఇంకా ఈయన గోల్లో ఉన్నారు, ఎవరు పట్టించుకోవాలా. ఎప్పుడైతే బ్యాంక్ నోటీస్ వచ్చిందో నేను ఎలక్ట్ అయ్యా. ఇప్పుడు కనీసం మేము ఖర్చు పెట్టిందా అప్పుడు దాకా పని చేసిన మా డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాంగా. ఇప్పుడు నీ ప్రభుత్వం ముందలే వచ్చింది, నీ ప్రభుత్వం ముందలే వచ్చి నీ వర్క్ కాంట్రాక్ట్ నువ్వు ఇచ్చింది, అంతమంది ప్రభుత్వం ఇచ్చింది, అది కంటిన్యూ చేస్తున్నావు. నీ పని సరిగ్గా లేకపోతే నువ్వు పంపించేయి 6 నెలల్లో, నువ్వు పని చేయట్లేదని. నువ్వు ప్రతి వారం సోమవారం వచ్చి చెబుతావు, పోలవరం సోమవారం అంటావు, సంతకం పెడతావు, ఎక్సలెంట్ అని. నువ్వు 3 ఏళ్ల తర్వాత మేము పనికిరా అని చెప్తావా? 70% పూర్తి చేయించారు. 70% పూర్తి అబద్ధాలండి. నోరు తెరిస్తే అబద్ధాలు. ఇప్పటికి కూడా 78 పూర్తి అయిపోయింది. ఇప్పుడు సంగతి నేను ఇప్పుడు సంగతి మాట్లాడుతున్నా. 78% అయిపోయింది, కొద్దిగా మిగిలింది అంటాడు. ఆ నోరు తెరిస్తే అబద్ధం. ఎంత పూర్తి అయి ఉంటుంది సుమారు అది? సార్ నాకు ఐడియా, నేను ఎప్పుడు అడుగు పెట్టలా, నేను వెళ్ళా. ఇదిగో వాళ్ళు ఆయన ఎవరికి అప్పు చెప్పారు చూసుకున్నా, నేను ఎప్పుడు ఒక రోజు కూడా వెళ్ళలేదు. నేను డైరెక్టర్ కాదు, షేర్ హోల్డర్ కాదు, అసలు నేను ఎక్కడ సంతకాలు ఎక్కడా లేవు. నేను నా వ్యాపారం సెపరేట్ అండి, నాన్నగారితో కాకుండా నా సెపరేట్ వ్యాపారం, పవర్ ప్లాంట్లు, స్పిన్నింగ్ మిల్ ఒకటి ఉంది, అవన్నీ నేను చూసుకుంటా. ఆయన మాత్రం నేను చూసుకుంటానులే అన్నారు. ఇంకా పెద్దవాళ్ళు చూసుకుంటున్నప్పుడు మనం ఎందుకు ఏలు పెట్టాలి? అక్కడ జరిగిన తేడా కొట్టింది. సో ఈయన చంద్రబాబు నాయుడు పిలుస్తాడు, లోకేష్ కూడా పిలుస్తారు, ఇద్దరు పిలుస్తారు. డబ్బుల సంగతి, పంచాయతీ డబ్బులు అక్కడ ప్రాజెక్ట్ చేయాలిగా. ఆంధ్ర రాష్ట్రంలో అది పెద్ద కళ పోలవరం. అసలు నువ్వు ఎందుకు చేసావు? నీకు ఏడవడం చేత కాదు, నువ్వు ఎందుకు చేసావు? సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చేది ఈ పాటికి అయిపోయింది. నేనే చేస్తా డబ్బులు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కరప్షన్. తర్వాత నవయుగాకి ఇచ్చేటప్పుడు ఏమని చెప్పారు? ఎట్లా మా పెట్టుబడి పెట్టింది మాకు ఇచ్చేయాలిగా, బయటికి పోతాంగా, ఇవ్వలా. మా ఎక్విప్మెంట్ మాకు ఇచ్చేయాలి, కాస్ట్ ఎంతో డిప్రిషియేషన్ తీసిన కాస్ట్ వాల్యూ అని ఇవ్వాలిగా. ఏమంటే ఒక్కొక్క మిషన్ కొన్ని 50 కోట్లు 100 కోట్లు అట్లా ఉన్నాయండి, పెద్ద ఎక్స్కవేటర్స్. అది బయట నుంచి తెప్పించాల్సినవి, చాలా కాస్ట్లీ మిషన్స్. ఇప్పుడు మా వెనక్కి ఇచ్చేయాలిగా. సరే, ఒక 6 నెలలు వాడారు, సంవత్సరం వాడారు, డిప్రిషియేషన్ తీసి ఇవ్వాలిగా, ఇంత వాల్యూ కట్టుకోవాలిగా. అది కూడా ఇవ్వనివ్వాల, అది కూడా వాళ్ళే దొబ్బారు. మీకు అసలు ఏమి వాళ్ళ ఇవ్వలా. వాళ్ళు అడిగితే మేము బాబు గారితో మాట్లాడుతున్నాం అంటారు. పిచ్చోళ్ళని వెధవలను చేశాడు ఈ సోకాళ్ళు చంద్రబాబు నాయుడు, లోకేష్. ఎన్ని వందల కోట్ల ఏది కులం పేరు అనేక ఇక్కడ విషయం చదువుతున్నారు అందరికి. పిచ్చు బట్టి మా వాళ్ళు పిచ్చు బట్టి కోట్లు లక్షలు తీసుకెళ్లి డబ్బులు ఇస్తున్నారు చందాల కింద. అందరికి నీకు అది ఇస్తా, నీకు ఇది ఇస్తానని చెప్తాడు. ఎక్కడి నుంచి అండి? ఎక్కడి నుంచి ఇస్తాడు? మిగతా కులాలలో లేరా? డబ్బులు వసూలు చేయటం తప్ప వేరేది
ఎజెండా లేదు. అంటే ఆ రకంగా ఆ ప్రాజెక్ట్ని నాశనం చేసి మేము దెబ్బతిన్నాము. నేను ఓపెన్గా చెప్తున్నా, మేము నష్టపోయాం. మా ఇల్లు కూడా తాకట్లో ఉంది. నేను తిప్పలు పడుతున్నా, నేను రికవరీ చేసి నేను చేసుకుంటానికి. నేను ఓపెన్గా చెప్తున్నా, నేను నథింగ్ టు హైడ్. అంటే వాళ్ళ నుంచి మీకు 5 పైసలు కూడా రాలేదా? రాలేదు సార్. ప్రభుత్వం పోనీ అంతకుముందు ఏమండి బిల్లులు కూడా క్లియర్ చేయాలి. వాళ్ళు ఒకటండి, ఇక్కడ ఏంటంటే శ్రీధర్ చెరుకూరి వాళ్ళతో టైఅప్ అయ్యాడు. అసలు ఎప్పుడు వచ్చినా ఈయన రాజకీయంలో నరసరాపేట పార్లమెంట్లో నాన్నగారు తిరుగుతున్నారు. ఎప్పుడు వచ్చినా ఒకళ్ళు అయిపోయి వచ్చిన డబ్బులు కూడా వీళ్ళే తీసుకున్నారు, మాకు తెలియదు. ఎందుకంటే 16,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చామని కేంద్రం లెక్క చెప్తోంది. అది మీకు రాకపోవడం ఏంటి అనేది. 16,000 మొత్తం 5-6 వేల కోట్లే మా ఇక్కడికి వచ్చింది. మిగతా డబ్బులు ఏం చేశారో తెలియదు. కాంట్రాక్టర్కి ఇవ్వకుండా మరి మిగతా అదర్ వర్క్స్ అని ఏమన్నా దాని కింద 16,000 డ్రా చేస్తారో తెలియదండి అది మాకు. అసలు మీకైతే 5 పైసలు రాలేదు. 5-6 వేల కోట్లు ఎంతో అవుట్ స్టాండింగ్స్ ఉన్నాయి. దానికి వడ్డీలు కలిపి 7-8 అవుద్ది అంతే. ఇంతవరకు బ్యాంకులకు 5 పైసలు కూడా. అసలు మా డబ్బులు రావాలండి, రావాలి. నాశనం చేస్తాడే ఏమండి, నమ్మి వచ్చాం మీ దగ్గరికి, మీరేదో సహాయం చేస్తారనుకుంటాంగా, వెనుపడి పొడుస్తాడా? కేసీఆర్ నాని కూడా ఇదే మాట అంటున్నారు. ఆయనకి కూడా ట్రావెల్స్ ఉన్నటువంటి దాన్ని జరగొట్టాను. కానీ చంద్రబాబు నాయుడు అందరికి పెడతారంటారు. కమ్మ సామాజిక ఎవరికి పెట్టాడండి? ఎవరికి పెట్టారు చెప్పండి? పచ్చి లోఫర్ మనిషి. ఆయనైతే లోకేష్ అయితే ఒట్టి లోఫర్, చీప్ లక్షణాలు. ఆయన చాలా తెలివైనటువంటి వాడు అంటారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వేరే వాళ్ళ డబ్బులతో చదువుకున్నాడుగా, చాలా తెలివిగతడు. ఆ రోజు తెలివితేటలతోనే డబ్బులు, సొంత డబ్బులు తీయకుండా వేరే వాళ్ళతో చదివించారు తెలుసా మీకు? అది ఎట్లాగా? వేరే కట్టించారు, కార్పొరేట్ హౌస్. ఈయన ఫీజు కట్టారు, విత్ ఎవిడెన్స్ ఉంది. ప్రూవ్ చేయమనండి ఎవరు కట్టారని చెప్తా సమయం వచ్చినప్పుడు. అంటే ఆయన ఏదో మెరిట్ లో పాస్ అయ్యి అక్కడికి వెళ్ళారు. ఎక్కడి నుంచి మెరిట్ అండి? దేంట్లో మెరిట్? ఫస్ట్ క్లాసులోను స్మగ్లింగ్ లో మెరిటా? అదేంటి మెరిట్ అంటే ఏంటి సార్? మెరిట్ అంటే అలాంటి గొప్ప యూనివర్సిటీలో నోబెల్ వాళ్ళు ఆ పాఠాలు చెప్తూ ఉంటారు. నోబెల్ అవార్డు వచ్చిన వాళ్ళు. మన స్థాయి ఎంతండి? ఆ లెవెల్లో క్లాసులో కూర్చోవాలన్నా అసలుకి మనం థింకింగ్ వేరేగా ఉంటుంది, మన క్యాచ్ చేయలేం. అది ఒత్త మాట. అదే అంత దాంట్లో చదవగలిగిన మేధావి లోకేష్ అని కదా చెప్పి. ఎవరు కట్టారండి ఫీజు చెప్పనండి? సత్యం రామలింగరాజు కట్టాడు. నిజమా? ఇది వింటున్నాగానే అది వాళ్ళు అది కాదని చెప్పి ఆ మధ్యన స్టేట్మెంట్ ఇచ్చారు లోకేష్ గారు. ఏమని? మా నాన్న మా సంపాదన అందులో నేను మెరిట్ మీదనే పాస్ అయ్యి వెళ్ళాను. నాకు తెలిసింది ఇన్ఫర్మేషన్ చెప్తున్నా సార్. ఓకే, అది కరెక్టా కదా భగవంతుడు తెలియాలి. రైట్. ఇంకోటి, మీరు గుంటూరు అంటే అమరావతిలో పార్ట్ 2 అన్నటువంటి చంద్రబాబు గారు చెప్పేటువంటిది. గుంటూరు అభివృద్ధి అనేది తను వచ్చాకనే విజయవాడ గుంటూరు అభివృద్ధి చేస్తుంటే నాశనం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు? చంద్రబాబు గారు చెప్తున్నటువంటిది. ఇవాళ అమరావతి బాగు చేసేందుకు మళ్ళీ చంద్రబాబు గారు సిద్ధమవుతున్నటువంటి వేళ గుంటూరు కూడా బాగుపడుతుందని మీరు చంద్రబాబు గారికి మద్దతు ఇవ్వచ్చు కదా, ఎందుకని వ్యతిరేకిస్తున్నారు? గుంటూరు బాగుపడుతుంది ఎక్కడ, ఏ రకంగా బాగుపడుతుందండి? ఇప్పుడు గుంటూరు బాగా పెరిగిపోయిందట కదా ఆయన వచ్చాకనే. గుంటూరు విజయవాడ ఆల్రెడీ పెరుగుతున్నాయి, కొత్తగా పెరిగేది ఏం లేదు. బాబు గారి వల్ల కదా, కొత్తగా పెరిగేది ఏం లేదు సార్. గుంటూరు విజయవాడ ఆల్రెడీ పెరుగుతుంది. గ్రోత్ సెంటర్స్ గుంటూరు విజయవాడ మధ్యలో ఆల్రెడీ డెవలప్మెంట్ బాగుంది. ఇప్పుడేందండి, ఇప్పుడో ఉంది. ఆ రోజుల్లోనే ఎకరా 5 కోట్లు ఉండేది 2014 బిఫోర్. గ్రోత్ బాగుంది. అమరావతి కారణంగా కదా పెరిగినాయి ఇవి. అమరావతి అక్కడ ఏముందండి, అక్వైర్ చేశారు ల్యాండ్. అక్కడ ఏం కట్టాడు? ఒక సెక్రటరీ కట్టాడు 13,000 రూపాయలు స్క్వేర్ ఫీట్. ఎవరినే అడగండి, ఏ బిల్డర్నే అడగండి, దాన్ని పోయి టెంపరీ రూఫింగ్ ఎంత అయింది కాస్ట్? ఎంత అవుతుంది? సుమారు 15,000-2,000 అవుతుంది. 13,000 రూపాయలు పెట్టి బిల్లు ఎలాంటి వాళ్ళతో టైఅప్ అయ్యి తీసుకున్నారు, షాపుజీ వాళ్ళతోటి. చదరపడుగు 1,300 2,000 అవుతుంది, కానీ 13,000 పెట్టారు. కానీ అక్కడ వచ్చిన తర్వాతనే బెజవాడ గుంటూరు డెవలప్ అయ్యిందని చెప్తున్నారు. అక్కడ వచ్చిన తర్వాత సార్ ఇప్పుడు అది కొద్దిగా లోపలికి ఉంటుంది, హైవే కూడా కాదు. ఒక విధంగా హైవే అంటే డెవలప్. ఇట్ విల్ టేక్ టైం అండి. ఇట్ విల్ టేక్ టైం, ఓవర్ నైట్ అవ్వదు. మన దగ్గర రిసోర్సెస్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేదు. నువ్వు సెంట్రల్ గవర్నమెంట్తో గొడవ పెట్టుకున్నావు, తగాదా పెట్టుకున్నావు, కాసేపు స్పెషల్ స్టేటస్ అన్నావు. తర్వాత ప్యాకేజీ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది చూడండి సార్, తిరగండి. నాకు ప్యాకేజ్ ఇచ్చినా పర్లేదు అన్నావు, మళ్ళీ రివర్స్ యూటర్న్ తీసుకున్నావు. ఎన్నిసార్లు? ఎవరు నమ్ముతారా ఇన్ని? అంటే దానికి ఇప్పుడు చెప్తున్నారు సెల్ఫ్ సఫిషియెంట్, దానికి అదే సంపాదించుకుంటుంది అమరావతి. ఎక్కడి నుంచి సంపాదించుకుంటే అది ముందర పెట్టాలి కదండి, పెడితేనేగా వస్తుంది. ఎక్కడి నుంచి పెడతారు?
ఈ అసైన్ భూములు ఈ భూములు అంత చౌక 5 లక్షలు లాక్కొని ప్లాన్ తీసుకొని ఆ రోడ్డు అడిపోయి పక్క నుంచి పోయేట్టు పెట్టుకొని తర్వాత వాళ్ళు పట్టాలు తీసుకొని ల్యాండ్ తీసుకొని ఇదే వాళ్ళు చేసే పని. భూములు లాక్కోవడం ఏంటి? ఇప్పుడు అసైన్డ్ రైతులు దగ్గర భూములు ఉన్నాయండి అమరావతి ఏరియాలో, అది ఆ చట్టం తీసుకొచ్చి దాన్ని రెగ్యులరైజ్ చేశారు. వీళ్ళు కొనుక్కున్నారు, ఈ చంద్రబాబు అండ్ మెయిన్ లోకేష్ కొనుక్కొని చాలా తక్కువగా 5 లక్షలు 5 లక్షలు 3 లక్షలు అది మీకు భూములు మేము ఇచ్చేస్తాం సిఆర్డీని ఒక మధ్యలో పెట్టారు కదండి, టెర్రర్ చేశారు. ఆ రోజు ఆయన పేరు ఏదో ఉంది, శ్రీధర్ అనే కమిషనర్, ఆయన టెర్రర్ చేశారు. మీరు లాక్కుంటాం, మీరు ఖాళీ చేయండి, మీరు దున్నటానికి వీలేదన్నారు. వాళ్ళు 4-5 లక్షలు ఇస్తాం తీసుకోండి అంటే సంతకాలు పెట్టారు. అసలు అసైన్డ్ చట్టం తెలుసా? అది చేయకూడదు అసలుకి. దాన్ని రెగ్యులరైజ్ చేసి దాన్ని ప్లాట్ రూపంలో ఇచ్చారు. కానీ కోట్లలో 4 కోట్ల దాకా భూమి పోయిందన్నారు, అది అసైన్ రైతులకు ఇవ్వలేదా అంత డబ్బులు? వీళ్ళ బెనిఫిషరీ వీళ్ళ అకౌంట్లో ఉన్నాయండి. అది నాకు డీటెయిల్గా ఎవరికి వెళ్ళినా తెలీదు, కానీ వీళ్ళు కొనుక్కున్నారు టీమ్గా అంతా చేసి వాళ్ళు కొనుక్కొని వాళ్ళు బెనిఫిట్గా వాళ్ళు తర్వాత దాన్ని సిఆర్డీఐకి అప్పచెప్పి వాళ్ళు ఇంతనే ఇస్తారు కదండి, ఎకరానికి ఇన్ని గజాలు 1200 గజాలు, దీనికి కొద్ది తక్కువ, అది వాళ్ళ పైన అలాట్ చేయించుకున్నారు. ఇట్ ఈస్ 100% కరెక్ట్. అది తెలిసి జరిగిందా తెలియక జరిగింది? చంద్రబాబు గారికి తెలియకుండా కింద వాళ్ళు చేశారు, అది ఆయన తెలియకుండా చేశారా? స్కిల్ డెవలప్మెంట్ స్కాము ఆయన తెలిసి జరిగిందా తెలియ జరిగిందా చెప్పండి సార్. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఫామ్ చేశారు సెప్టెంబర్ అక్టోబర్లో, దానికి ముందలే డబ్బులు ఎందుకు కట్టించాడు చెప్పండి సార్. ఆయన అయితే చాలా అది కూడా ఆయన తెలియకుండా జరిగిందా? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన మనుషులు, ఆయన చార్టెడ్ అకౌంటెంట్, కింద అధికారులు చేశారు, ఆయనకి ఏం తెలియదు అంటుంటారు. కింద అధికారులు చేస్తారా? సో ఓకే, జిఎస్టీ కమిషనరేట్ మీకు పంపించి 2018లో ఎందుకు తొక్కు పెట్టావు, ఫైల్ మాయం చేసావు? నీకు దమ్ము ధైర్యం ఉంటే నిజాయితీ అయితే నువ్వు రావాలి, నిజాయితీ ప్రూవ్ చేసుకోవాలి జనంకి. నువ్వు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు, వై ఆర్ నాట్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్. అమరావతి అన్నటువంటి దాంట్లో నిజంగా అది కుంభకోణమా లేకపోతే ప్రజలకి ప్రయోజనకరం? సార్ మనం అది ప్రజలకి నిజంగా అని చెప్పిన ప్రకారం వస్తే బాగుంటుంది, కానీ మనం చేయలేము, మన స్థాయి లేదు. ఎన్ని లక్షల కోట్లు 30 ఏళ్ళు పట్టిద్ది అది కట్టాలంటే. ఉన్న దాంట్లో రిసోర్సెస్లో వాడుకోవాలి. ఇది అంటారా భూ కుంభకోణం జరిగింది అక్కడ. ఎలా అంటే నాకు డీటెయిల్గా తెలియదు. నేను ఇది ఒక రకంగా వాళ్ళు కావాల్సినగా వాళ్ళ అలైన్మెంట్లో వాళ్ళ పొలాలు ఉన్న రోడ్లు, ఎల్ఈపిఎల్ వాళ్ళు, తర్వాత ఈయన నారాయణ, ఎన్ని టీవీలో మీరు చూస్తారు, వాళ్ళు కావాల్సినట్టుగా అలైన్మెంట్ మార్చడం. ఎందుకు మార్చాలి అలైన్మెంట్? ఒకసారి అలైన్మెంట్ ఎందుకు మార్చావు? ఆన్ రికార్డు ఉంది మార్చామని. అదేమంటే మేము ఇంకా రోడ్ వేయలేదు అంటారు. ఎందుకు మార్చావా లేదా? రూట్ మ్యాప్ మార్చావా లేదా? ఆన్ రికార్డు ఉంది అక్కడ, ఎందుకు మార్చావు? ఆ పక్కన రోడ్డు అక్కడ పొలాలు ఎవరై ఉన్నాయి, వీళ్ళే ఉన్నాయి. దానికోసం 2వ లెగ్గు మాపేశారుగా. ఆ రోజు గ్యామన్ ఇండియాకి ఇచ్చారు, యువతల పక్క ఇక్కడి నుంచి అటు కృష్ణా జిల్లాలో ఈ పక్క గొల్లపూడి దాకా. ఆ రోజు గడ్కరీ గారు నీకు ఇన్నర్ రింగ్ రోడ్డు వదిలేయ్యా నేను చేసి పెడతానంటే కూడా ఎందుకు ఆపారు? లేదు టెండర్ ఇచ్చారు, వర్క్ స్టార్ట్ ఎక్విజిషన్ కూడా అయింది, వర్క్ స్టార్ట్ చేస్తుంటే ఆ పాపని బాపిచ్చారు. ఎందుకు చేశారు ఇది చెప్పండి? ఈ డెవలప్మెంట్ ఆగిందిగా. మీరు ఆయన వచ్చిన ఆయన డెవలప్మెంట్ చేశారంటున్నారు, ఆయన వల్ల డెవలప్మెంట్ ఆగింది. విజయవాడకి ఆ కనకదుర్గ ఫ్లైఓవర్ కానీ అక్కడ ఆ ఫ్లైఓవర్ కానీ ఎన్ని అన్నాళ్ళు పట్టిందని చేయడానికి? మొదలుపెట్టింది ఆయన ఆయనలో, కంప్లీట్ అయింది ఇప్పుడు. ఏదైనా టైం బౌండ్, ఏదైనా సెంట్రల్ ప్రాజెక్ట్స్ ఏదైనా టైం బౌండ్తోనే జరుగుతాయి. లేకపోతే వాళ్ళకి ఆ సంస్థకి పెనాల్టీ, లాసెస్, వాళ్ళు బ్యాంక్ గ్యారెంటీ వర్క్ చేస్తారు. ఎందుకు చేయాలి? 5 ఏళ్ళు ఎందుకు పెట్టింది? మీరు ఏమన్నా ఆయన వస్తే అభివృద్ధిగా రివర్స్ అవుతుంది మీకు. ఆయన గుంటూరు విజయవాడ ఆయన చేసింది ఏం లేదు, ఆల్రెడీ ఎప్పుడో ఉంది గుంటూరు విజయవాడ. అంతకుముందు ఆయన రాకముందు స్వర్ణయుగం ఉండేది, ఆయన వచ్చాక ఆయన ఇప్పుడు దిగిపోయాక రాతి యుగం అని మీకు అనిపించారు? ఏమండి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీకు గుర్తులేదు, అప్పుడు హైదరాబాద్ అని చెప్పి ఇక్కడి నుంచి మొత్తం డబ్బులు తీసుకెళ్ళి ఇక్కడ డెవలప్మెంట్ లేకుండా తీసుకెళ్ళి హైదరాబాద్లో ఉమ్మరిచ్చాడు. ఇది ఆ రోజుల్లోనే నాన్నగారు ఫైట్ కాంగ్రెస్ ఉన్నప్పుడు నువ్వు డబ్బులన్నీ అక్కడ పెడుతున్నావు, ఇక్కడ ఈ ప్రాంతంలో చేయాలి కదా, నాకు బాగా గుర్తు. ఈ ప్రాంతంలో నువ్వు చేయవు, హైదరాబాద్ అంటావు, ఫ్లైఓవర్లు అంటావు, అదంటావు ఇదంటావు అని
గోలగోల చేసినా కూడా చేసాడు ఆయన. చేసేసి ఈరోజు ఏంటి మనకు లేకుండా పోయింది. అదే విజన్ అంటున్నారు కదా. ఏంది విజను? బ్రిడ్జిలు కట్టం విజనా? హైదరాబాద్ ఎన్ని వేశారండి? నెదురుమల్లి జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీ టవర్స్ వేశాడు. ఆయన శంకుస్థాపన మీరు చూడండి. నేనే కట్టాను టవర్స్ అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే సరిపోద్దా? అంటే అసలు హైదరాబాద్ లాగా ఇక్కడ అమరావతి సృష్టిద్దాం అనుకున్నారు. ఎక్కడి నుంచి వస్తుందండి? మంచి కూరగాయలు పండించే పొలాలండి, అరటి పండ్లు, కూరగాయలు, తోటలు ఈరోజు బీడైపోయినాయి. మీరు ఒక్కసారి అటు ఆ ప్రాంతం వెళ్తే చూస్తే ఎంత బాధేస్తుందంటే పనిచేసే వాళ్ళకి కూలీలకు కానీ ఆధారం లేదు. అక్కడి నుంచి వలసలు వెళ్ళిపోయారు. ఇంతకుముందు ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఉంటారుగా, ఓ ఎకరం అరెకరం వాళ్ళు అసలు అమ్ముకొని పోయారు. అక్కడ క్లియర్గా మంచి ఫర్టైల్ ల్యాండ్, అది యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకోకుండా ఈరోజు బీడీ ఉంది. దాన్ని మొత్తం బీడి వేశారు. ఏ కారణమైన కావచ్చు, చంద్రబాబు నాయుడు ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం కానీ, ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఆ రోజు మన దగ్గర డబ్బులు లేవు, నాగార్జున యూనివర్సిటీ ఉంది, బాగా పెట్టుకోవచ్చుగా. ప్రజల డబ్బులు కదండి, ఎవడండి? పక్కా బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళు వేరే చోటకి వెళ్ళమని ఆ మొత్తం వాడుకోవచ్చుగా. చేయడు. నాకేంటి అంటాడు లోకేష్, నేను ఎందుకు చేయాలంటాడు. లోకేష్ వ్యవహార శైలి మీతో మాట్లాడినప్పుడు కానీ లేదా పార్టీ పరంగా కానీ మీకు ఎలా అనిపిస్తుంది? లోకేష్ వ్యవహారం చెప్పాలంటే అసలుకి ఆయన చేస్తున్న రాజకీయ పార్టీగా జనరల్ సెక్రటరీ నేషనల్ వాళ్ళ పోస్ట్ ఉంది, జాతీయ ప్రధాన కార్యదర్శి. నేను కార్యకర్తలని చూసుకుంటాను, కార్యకర్తల సంక్షేమం నేను వాళ్ళని కాపాడతాను అని నేను పెద్ద మాటలు మాట్లాడాడు. 2014లో అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఏం చూశారండి? తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు పల్లెటూరులో ఎకరం అరెకరం ఉన్నాళ్ళు. నేను ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన విషయం. ఇది మీ ఊర్లో చూడండి, మా జిల్లాలో ఉంది, నేను చూపిస్తాను ఏ కుటుంబాలు దెబ్బతిన్నాయో. ఆ రోజుల్లో చాలా తక్కువగా 50 లక్షలు అమ్ముకున్నారు. అమ్ముకొని పార్టీ కోసం జెండా ఎన్టీ రామారావు కోసం చేశారు. తర్వాత అదే కంటిన్యూ అవుతుంది, వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళలేరు. వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం జెండా మోసిన వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చెప్పండి సార్ సీట్ ఇవ్వండి అంటే ఎన్ని లెటర్ నాన్నగారి చేత రాపిచ్చాను. నేను పర్సనల్గా చూసా, కళ్ళం నీళ్ళు పెట్టుకుంటున్నారు. అక్కడ వాళ్ళకి ఇవ్వాల సీట్లు, అక్కడ డబ్బులు అమ్ముకుంటున్నారు. అదే అంటే అందరికి ఫ్రీగా ఇస్తారు అక్కడ అంటారు. పబ్లిసిటీ. నేను చెప్తాను సార్ ఫ్రీగా ఇస్తానని, మీరు నన్ను స్కాన్ చేస్తేనే తెలిసిద్ది. జనాలకు తెలియదు కదా అక్కడైతే. నాన్నగారు యాజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ స్థాయిలో ఆయన లెటర్ ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు సీట్లు చూపించమనండి. ఇవ్వలేదు సీట్లు, ఇవ్వలా. వాళ్ళు పాపం మళ్ళీ తిరిగి రావటం, మళ్ళీ చేయటం, మాట్లాడతాం, చెప్తామండి అని అంటారు. అయిపోతుంది అంటారు. ఎందుకు ఇవ్వరు? వాళ్ళకి కావాల్సినవి వాళ్ళ మనుషులకి వాళ్ళకి ఇవ్వదలుచుకునే ఇస్తారు. అక్కడ ప్రజాసేవ ఏమీ లేదు. అక్కడ ఒకటి బ్లడ్ బ్యాంక్ అంటారు, కార్యకర్తలు బ్లడ్ సక్ చేస్తారు. రెండోది ఏమన్నా ఇది చదువు ఫ్రీ అంటారు. పబ్లిసిటీ స్టంట్. టు అవాయిడ్ ట్యాక్స్ ఎవేషన్, ట్యాక్స్ని రాకుండా దాని లెక్కలన్నీ దాంట్లో చూపిస్తారు. నేను కోట్లు దీనికి ఖర్చు పెట్టింది కానీ ట్యాక్స్ ఫ్రీ కదండి. ఓకే తెలియదు, ఆ మాత్రం తెలివిగా ఎవరికైనా అర్థమైద్ది. చూస్తే రేపు ఇంత ఖర్చు, ఎవరు బ్యాలెన్స్ షీట్ చూసారు, ఇన్ని ఖర్చులు పెట్టారా, ఏమైంది అంటే డబ్బులు ఏమైనాయి అంటే అక్కడ చేసాం ఇక్కడ చేసాం అంటే ఆడేమో అన్ని బొమ్మలే. ఇప్పుడు లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. అందులో క్రిందటిసారి ఓడిపోయి ఈ దఫా ప్రతి ఇంటింటికి వెళ్తున్నారు. ఇంతకుముందు మీరు గుడ్డు అక్కడ చేశారు మంగళగిరి ఇన్ఛార్జ్. ఏమనిపిస్తుంది? ఇదివరకు మంగళగిరి నాన్నగారు పోటీ చేసినప్పుడు మాదల రాజేంద్ర అని ఎంఎస్ఎస్ కోటేశ్వరాల అబ్బాయి ఆయన అక్కడి నుంచి పోటీ చేశారు. మంగళగిరి బాగా టఫ్గా ఉంది, బాగా మనకు మైనస్ అయింది అంటే సార్ నేను అక్కడ ఉన్నాను. అప్పుడు కాండ్రు కమలా గారు నేను కలిసి చేశాం. నాకు ఒకటే అర్థమైంది సార్, అక్కడ పద్మశాలీలు ఈజ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ క్యాస్ట్కి. వేరే కులం ఇస్తే గెలవరు. పోనీ ఒక కులం అవతల క్యాస్ట్ ఇతల వేస్తే పద్మశాలీలే గెలుస్తారు. వేరే కులంకి గెలవటానికి ఛాన్సే లేదు. ఎందుకు? మా కుటుంబంలో మా చిన్నాన్న మంగళగిరి నుంచి పోటీ చేశారు. నా చిన్నతనంలో ఓడిపోయాం. కానీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలిచాడు కదా. అవును, ఎవరి మీద గెలిచాడు? లోకేష్ మీద గెలిచాడు. ఇక్కడ కాంబినేషన్ లోకేష్ గెలిచారు.
అక్కడ 45,000 మంది ఉన్నారు ఒకే సామాజిక వర్గం. మిగతా వాళ్ళు 45,000 మంది బీసీలు ఉన్నారు. మొత్తం 90,000 మంది. వాళ్ళకి న్యాయం చేయాలి కదా సార్. అక్కడ నాకు ఒకటి నచ్చింది, వాళ్ళందరిలో చాలా యూనిటీ ఉంది. ఎలక్షన్ రోజు కూడా నేను ఆ రోజు చూశాను, మనకి ఈసారి కనుక మనం వేయకపోతే మన కులానికి ఈ సీటు పోద్దని ఫిక్స్ అయ్యి యూనిటీగా వేస్తారు అక్కడ. వాళ్ళకి బయట ఎంతసేపు పడిపోయినా ఆ ఎలక్షన్ రోజు వచ్చేటప్పటికి వాళ్ళందరూ యూనిటీకి వస్తారు. వాడు చెడ్డాడైనా ఏదైనా సరే మనం గెలిపించుకోవాలి, లేకపోతే మనకి ఇక్కడ ఈ స్థలం పోద్ది. స్టేట్లో హైయెస్ట్ ఉంది అక్కడే, పద్మశాలీలు. ఎన్టీ రామారావు అప్పుడే మొట్టమొదటి అట్టా చేస్తున్నారు, అక్కడే ఇస్తున్నారు. అక్కడ వచ్చి నీకు పోటీ చేయాలంటే నీకు ఏం అర్హత ఉందా, నీకు డోర్ నెంబర్ ఉందా, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, కట్ట మీద ఎక్కడ ఉంటున్నావు. ఉండవాలి. ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఒకటి కామన్ సెన్స్, ఆయన స్టాన్ఫోర్డ్ చదివి అన్నారు, ఎప్పుడైనా ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు అందరికీ కార్లు ఉండవు, అందరికీ 2 వీలర్లు ఉండవు, అక్కడ కరకట్ట అక్కడ ఇంటి దాకా వచ్చేదానిక ఉండదు. వెళ్ళగలుగుతారు, నడిచి వెళ్ళాలి కొంతమంది. వాళ్ళకైనా సమస్య వచ్చిందనుకో, స్థానిక ఎమ్మెల్యే సమస్య వింటాడు, వెళ్ళి పొద్దున్నే వెళ్ళి కూర్చుంటారు, వాళ్ళు మాట్లాడతారు, ఆయన చేతనే చేస్తారు. అది దిస్ ఇస్ ది జనరల్ ప్రాక్టీస్ ఇన్ ఆల్ పొలిటికల్ పార్టీ. వాళ్ళు చేతనే చేస్తారు. వచ్చిన వాళ్ళని ఎవరిని పంపిరు ఇంటి దగ్గర. ఈయన కలవటానికి అపాయింట్మెంట్ అంటే స్టాన్ఫోర్డ్ స్టైల్ అపాయింట్మెంట్ ఉంటాయి తెలుసా మీకు. ఆన్లైన్ అపాయింట్మెంట్ లాగా కామన్ మ్యాన్ కూడా తీసుకోవాలి. అపాయింట్మెంట్ తీసుకొని ఎప్పుడు వస్తుందో ఆన్లైన్ అప్పుడు బిల్లు నడుచుకుంటూ పోవాలి. ఉండేది వారానికి 4 రోజులు, 7 రోజులు ఎప్పుడే ఉన్నాడా ఇక్కడ. ఎక్కడికి వెళ్తాడు? హైదరాబాద్ వెళ్తాడు. దేనికి? రిలాక్సేషన్. కష్టపడ్డాడు కదండి, రిలాక్సేషన్. ఇక్కడ ఏం చేస్తారు నాకు తెలియదు. ఇక్కడ ఉండరు. ప్రతి వీకెండ్కి వెళ్తాడు. ఇక్కడే ఉంటారు. మీకు తెలియపోవడం సార్ రాయ్ గారు, ప్రతి వీకెండ్ పోతాడండి ఆయన. ఉండడండి ఇక్కడ. ఇక్కడికి వచ్చేది 4 రోజులే ఉంటారు. అయితే 4 రోజులు 5 రోజులు డిపెండ్స్ ఆన్ ద వర్క్. అవసరమైతే ఎప్పుడైనా రేర్ కేసులో ఏమైనా వీకెండ్ ఉంటారు తప్ప, అదర్వైజ్ ఈ విల్ నాట్. హైదరాబాద్ వెళ్తాడు. ఆయన టైం, ఆయన పర్సనల్ టైం, ఆయన ఏం చేసుకుంటారో మనం ఏం క్వశ్చన్ చేయకూడదు. ఓకే, డెఫినెట్గా క్వశ్చన్ చేసుకొని ఇక్కడ మరి అందుబాటులో ప్రజానాయకుడు. ఇప్పుడు హీఈస్ నాన్ లోకల్కి ఎట్టా ఇస్తారు అంటే చంద్రబాబు నాయుడు కొడుకు అయితే నాన్ లోకల్ అని పోటీ చేయొచ్చా? #లోకల్ నాన్ లోకల్ మంగళగిరి స్టార్ట్ చేస్తా. లోకల్ అందుబాటులో ఉండే వాళ్ళకి ఇవ్వాలి, నాన్ లోకల్కి ఇవ్వడానికి వీల్లేదు. వెళ్ళి రాయలసీమలో పోటీ చేయమనొచ్చుగా. నేను లక్షల ఉద్యోగాలు ఇచ్చా అన్నారు. శ్రీ సిటీ నేనే ఇచ్చా, నేనే కట్టానన్నారు. కియా నేనే కొట్టాన్నారు. అనంతపూర్లో గెలిచింది ఒక సీటు. శ్రీ సిటీ కొట్టడానికి రాజశేఖర్ రెడ్డి టైంలో కదా అది కట్టింది. మేమే చెప్పుకుంటున్నారండి. ఫెదర్ ఇన్ ద క్యాప్ అంటారు, ఆయన వాళ్ళే యాడ్ చేసుకుంటారు కిరీటాలు. నేనే కట్టాను. శ్రీ సిటీకి వ్యతిరేకంగా ఉద్యమం చేసి కాల్పుల దాకా వెళ్ళింది తెలుగుదేశం హయాంలో. కాంగ్రెస్ హయాంలో తెలుగుదేశం వాళ్ళు ఉద్యమం చేస్తే కాల్పుల దాకా వెళ్ళింది. మీరు చెబుతున్నారు మరి వాళ్ళు మేమే కట్టామని. చాలాసార్లు మా పార్టీ మీటింగ్లో సర్కులర్లో పంపిస్తారు. శ్రీ సిటీ చంద్రబాబు నాయుడు వల్ల పిచ్చోళ్ళం కదా సార్, రాజకీయం ప్రజలు సేవ చేద్దామని ఎంతమంది వస్తే వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఆయన లిస్ట్ వదలనమండి. లిస్ట్ ఎంతమంది బయటకు వస్తారు చూడండి. ఒక్కొక్క నియోజకవర్గంలో 3-4 పోటీ పెడతాడు. 3 ఖర్చు పెట్టాలి. యోగలం ఏంటండి? యోగలో కాన్సెప్ట్ ఏంటి? సెల్ఫీలు తీసుకోవటమనా? ఎప్పుడన్నా ఎవరైనా పాదయాత్ర చేసేవాళ్ళు సెల్ఫీలు తీసారా చెప్పండి? వాళ్ళ నాన్నగారు కానీ లేకపోతే రాజశేఖర్ గారు కానీ ఫోటోలు తీసుకొని ఫోటో బూత్ పెడతారు అక్కడ, సెల్ఫీ బూత్. వచ్చిన వాళ్ళందరూ జనరల్గా యంగ్స్టర్స్ దే విల్ హ్యావ్. నీకు జనంలోకి వెళ్ళాలి, పబ్లిక్లోకి వెళ్ళాలి, వెళ్ళి కూర్చొని వాళ్ళతోటి ఏంటి ఆయన, ఏంటి తాత, ఏంటి మీకు ఎట్లా ఉంది, ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది. వుడ్ హ్యావ్ టు బీ సిన్సియర్ టు యువర్ హార్ట్. సిన్సియారిటీ లేకపోతే మనిషి వేస్ట్. ఏనాయనా ఏంటి ప్రాబ్లం మీకు ఏంటి అవసరం, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంకేమైనా బెటర్గా చేయగలుగుతామా అని అతను నేర్చుకోవాల్సిన విషయం అది. అదన్నీ రాసుకొని చివరికి ఈ రకంగా నేను ఇది చేస్తాను ఇంతకంటే బెటర్గా ఈ రకంగా చేస్తానని ఈ షుడ్ కమ్ అవుట్ విత్ ఎ విజన్. యాడొచ్చాడు మీరు అడగండి. ఇప్పుడు యాజ్ జర్నలిస్ట్ మీరు ఇన్ని సంవత్సరాలు సీనియర్గా ఉన్నారు, నేను అడిగిందంటే తప్పేం లేదు. హీ షుడ్ ఆన్సర్.
నువ్వేం తెలుసుకున్నావు అక్కడి నుంచి? వాళ్ళు చేయట్లే అంటున్నారు, సంక్షేమం ఇస్తున్నారు. ఒక సంవత్సరం బడ్జెట్ కోవిడ్ టైంలో సంక్షేమం మొత్తం వెళ్ళింది, సంక్షేమంగా డబ్బులు వెళ్ళినాయి. భారతదేశంలో జీడిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జనం దగ్గర డబ్బులు ఉన్నాయి, కొనుక్కుంటున్నారు. మీరు అన్నట్టుగా ఇందాక 25,000 నుంచి 40,000 దాకా వస్తున్నాయి తినటానికి ఉండటానికి. ఇప్పుడు లేని వాళ్ళండి ఎవరిని అడుగుతారండి? ఏమన్నా మోదీ ఒక రేషన్ ఇస్తున్నాడు, మిగతా విషయాలు ఏమైనా మందులకు వెళ్ళాలన్నా ఆ కోవిడ్ టైంలో ఎంత ఇబ్బంది పడ్డారు, అప్పులు చేశారండి. మీకు గుర్తులేదు, సిలిండర్ లేక వేరే పని చేయడానికి ఎవరు పని అంటూ లేదు, కొట్టంతా మూసింది. ఆ సంవత్సరం ఎవరిచ్చారు సంక్షేమం? సంక్షేమం ఇస్తే శ్రీలంకలాగా అయిపోద్దంట. మరి ఇప్పుడు ఇంకంతకంటే ఎక్కువ సంక్షేమం చేస్తున్నావుగా. తెలుగు తమ్ముళ్ళు పాప ఆనందపడుతున్నారు, ఒరే నాయన మీ రాష్ట్రం ఇదైపోద్ది అని చెబుతున్నా. సూపర్ 6 అసలు దేనికి పనికి రాకుండా పోద్ది, సంక్షేమం ఇంకింత డబల్ ఇస్తే. ఆయన ఇవ్వడు, పొరపాటుగా తేడా వచ్చిననుకో, సంక్షేమం ఇచ్చాడు కాబట్టి పోయింది, ఇంకా నేను సంక్షేమం ఎత్తేస్తా అంటాడు రేపు. అప్పుడు ఏం చేస్తారు? ఇచ్చినా పోయాడు కాబట్టి రేపు ఇచ్చి ఎందుకు ఇవ్వాలి? మనకి చాలు, జనం ఎట్టుందంటే మెంటాలిటీ, మనకి చాలు, మనకి ఇది ప్రశాంతం జరిగిపోతుంది, మనం వీల్ గో ఫార్వర్డ్ లైక్ దిస్ అన్న. తెలుగుదేశం పార్టీ నుంచి మీరు రాజీనామా చేయాలని ఎందుకు అనిపించింది ఇప్పుడు? తెలుగుదేశం పార్టీ నుంచి నేను దూరంగా ఉంటున్నాను గత 2.5 సంవత్సరాలుగా. ఎందుకని? పార్టీ పద్ధతులు నచ్చలా, ఒకటి. రెండోది కరప్షను. ఏంటిది కరప్షన్ అంటే? కరప్షన్ ఫర్ ఎనీథింగ్. ఇప్పుడు యోగల యాత్ర వస్తుంది, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ప్రతి నియోజకవర్గంలో 2-3 ఇన్ఛార్జీలు ఉంటారు, ఎవరికి చెప్పరు, మీరు తిరగండి అంటారు. పాపం వాళ్ళు సిన్సియర్గా తిరుగుతారు. నేను యోగాలో వస్తున్నా, మీ ఏరియా నుంచి వస్తున్నాను, మీ కాన్స్టిట్యున్సీ వస్తున్నాను, ₹1 కోటి ఖర్చు పెట్టాలి, అంతా బ్యానర్లు ఫ్లెక్సీలు అంతా డబ్బులు వృధా చేస్తున్నారు. నేను తెలుగు తమ్ముళ్ళు చెప్తాను, అసలు డబ్బులు వేస్ట్ చేయొద్దా, ఎవరు లేని వాళ్ళకి అన్నం పెట్టండి అయ్యా, వాడు కడుపు ఆకలి తీర్చండి అయ్యా. వీడి బ్యానర్లు ఫ్లెక్సీలు పెడితే ఏంటండి ఇది? ఎన్ని రోజులు ఉంటాయి? ఒక రోజు, రెండో రోజు పేపర్ ఇంత పెద్ద యాడ్ 5 లక్షలు తీసుకుంటారు. ఊరనే రాదు అని వస్తున్నాడు పాదయాత్ర అది ఇది అని ఆ నియోజకవర్గం ఎంటర్ అయ్యేటప్పటికల్లా పెద్ద హీరో లెక్క, ఇది హాలీవుడ్ స్టార్ లెక్క పెడతాడు. దానివల్ల ఉపయోగం ఏంటి అంటే జనం ఆల్రెడీ గమనిస్తున్నారు కదండి. ఇదేంటి ఇది పోసుకోలే వాళ్ళు, పనికిరాని వాళ్ళు ఈ పనులు చేస్తారు అక్కడ. పనికిరాని వాళ్ళే ఇలాంటి పనులు ఒకళ్ళ పోటీ పడి చేస్తారు అక్కడ. రియల్గా మిగతా వాళ్ళు ప్రేమతో ఖర్చు పెట్టట్లేదు అవి. ప్రేమతో ఏం ఖర్చు పెట్టట్లా, కంపైల్ టు డూ ఇట్. ఎవరు వాళ్ళ నుంచి చెప్తారా ఇట్లాగా మీరు చెయ్యాలి? ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, పార్టీ ఆయన ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. అదేగా నేను చెప్పింది. ఇంతవరకు నేను చెప్పింది అంటే కౌంటర్ ఇవ్వమనండి. నేను చెప్పిన దాంట్లో తప్పైతే నేను చెప్పనండి. 24 అవర్స్ పైన అయింది. ఎందుకు మాట్లాడట్లా? తప్పు ఉంది. రేపు ఇంకొక 4 రోజుల్లో లిస్టు 25 మందో 30 మందో లిస్టు వదులుతారంట. అప్పుడు చూడండి సార్ సినిమా ఎట్టుంటుందో. అంటే కమ్మ సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, దెబ్బ కొడుతున్నాడు కాబట్టి ఈ దఫా కమ్మ సామాజిక వర్గం మొత్తం యునైట్ అయ్యింది. దానికి తోడుగా కృష్ణా, గుంటూరు లేకపోతే గోదావరి జిల్లాల్లో బలమైనటువంటి కాపు సామాజిక వర్గం కూడా ఇప్పుడు జట్టు కడుతోంది పవన్ కళ్యాణ్తో. ఇక అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పని అంటున్నారు. కానీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కేసీఆర్ నాని లేకపోతే మీరు యువతలకు వస్తున్నారు. ఒకటే చెప్తున్నా అండి, 2000 మున్సిపల్ ఎలక్షన్లు, జిల్లా పరిషత్ ఎలక్షను, జెడ్పీటీసీ ఎలక్షన్లు అన్ని ఎలక్షన్ జరిగినప్పుడు ఎందుకు పోటీ చేయాలా? భయమా? ఎందుకు పోటీ చేయాలా? ఒక రాజకీయ పార్టీ బీజేపీ చూడండి, ప్రతి ఎలక్షన్ పోటీ చేస్తుంది, ఓటు వచ్చిన రాకపోయినా. ఎందుకు పోటీ చేయలేదు? నువ్వు స్థానికంగా నువ్వు ఇక్కడ వన్ ఆఫ్ ద మేజర్ పొలిటికల్ పార్టీ, వై డిడ్ యు నాట్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్? అదేమంటే దౌర్జన్యం చేశాడు, ఎందుకు నీ కుప్పంలో ఎందుకు చేయలేదు? నీ సొంత ఊరుగా ఎందుకు చేయలేదు? చేశాను ఎట్లే నీ మున్సిపాలిటీ నీదన్నా నువ్వు గెలిపించుకోవాలిగా. ఫస్ట్ బేసిక్ మిస్టేక్ అక్కడి నుంచి మొదలైందండి. కాన్ఫిడెన్స్ పోయి ఇంకా బూస్టప్ ఇచ్చుకుంటా అందరిని రెచ్చగొట్టి ఇప్పుడు ఒంటరిగా రమ్మనండి, ఒంటరిగా వెళ్ళే పరిస్థితి లేదు. ఒంటరిగా లేదు. నేను పవన్ కళ్యాణ్ గారు కావాలి. మరి అదే పవన్ కళ్యాణ్ తిట్టారు కదండి, తిట్టారు కదా. 2 ఏళ్ళ కొట్టే వాళ్ళ మదర్ని తిట్టి పాపం ఫీల్ అయ్యాడు. ఆయన మాట అన్నారు, ఇద్దరు అన్నారు. ఆయన కూడా కరప్షన్ అన్నారు పాపం, ఇద్దరు అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన కావాల్సి వచ్చింది. కమ్మ సామాజిక వర్గం ఏం చేశాడండి చంద్రబాబు నాయుడు? ఆయన వల్లనే మీరందరూ బాగుపడ్డారట. ఏం బాగుపడ్డామండి? నాశనమైన లిస్టు చెప్పమని చాలా ఉంది. మా జిల్లాలో చెప్తా, కావాలంటే మీ ముందర కూర్చోబెడతా అక్కడ మీటింగ్కి.
పాపం ఏమండి చాలా దెబ్బతిన్నారు. నిజమా? చాలా దెబ్బతిన్నారు. అంటే చాలా ఇది మా వాళ్ళకి ఏంటంటే సంపాదించింది ఆయన వల్లే అంటారు. ఏమండి ఇది అది బయటికి అట్లా కనపడుతుంది కానీ ఇది వాస్తవం కాదండి. చాలా దెబ్బతిన్నారు పాపం. ఏమి పెడికి చెప్పుకోలేరు పాపం. ఎవరు తిప్పలు ఇప్పుడు నేనంటే బయటకు వచ్చి చెప్పాను. నాదేముంది ఉందా ఊడి నన్నేం బిగుతారు, నన్ను పైనుంచి కింద స్కాన్ చేసుకోమండి. నేను నా దగ్గర అవినీతి అనేటువంటిది లేదు. నేను కరెక్ట్ సిన్సియర్గా ఆ పని నేను చేసుకుంటాను. నాకు డబ్బులు ఆశ లేదు. డబ్బులు చిన్నప్పటి నుంచి చూశాను నేను. డబ్బులు పుట్టి పెరిగా. నాకు ఇంట్రెస్ట్ లేదు. మా అమ్మాయి పెళ్లి చేశాను, డాక్టరు సెటిల్ అయిపోయింది. మా అబ్బాయి ఒకటి పెళ్లి చేస్తే నా బాధ్యత అయిపోద్ది. పబ్లిక్ సర్వీస్ చేద్దాం నా కుటుంబం నుంచి అనుకొని దిగాము. సో ఈరోజు జనసేన మీరు అన్నట్టుగా జనసేన రెండు కలిస్తే అంటే కలిస్తే మీరు అన్నట్టుగా వాళ్ళకి ప్లస్ అయిద్దని వాళ్ళ అభిప్రాయం. కలవనేయండి. మరి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలిగా, ఎందుకు ఇవ్వరు? చంద్రబాబే ముఖ్యమంత్రి, ఆయనే డిసైడ్ చేస్తారు. ఫస్ట్ అప్పుడు 2.5 years ఇవ్వాలిగా. ఫస్ట్ నేనైతే జనసేనలు ఒకటే చెప్తున్నా, ఫస్ట్ 2.5 years పవన్ కళ్యాణ్ గారిని ఆయన మీ అందరి కోరిక మీద ఆయనకి ఇవ్వాలి ముఖ్యమంత్రి. తర్వాత చంద్రబాబు నాయుడిని చేసుకోమను, ఒప్పుకోమను. వాళ్ళు ఒప్పుకుంటారండి. వాళ్ళు వేరే గతి లేదు పార్టీకి. అదే అండి, వాళ్ళకి 15 సీట్లు 20 సీట్లు ఏంటండి, ఎంత హోప్స్ పెట్టుకున్నారు. 2014 కానీ 2019 కంటే ఇప్పుడు ఎంత? 2019 వేస్ట్. వాడు లేకపోతే సింగిల్గా గెలుస్తూ ఉంటాడు. సింగిల్గా వెళ్తే సింహం సింగిల్గా వెళ్తే గెలుస్తూ ఉంటాడు ఈ లోకేష్. ఏమైంది ఆయనకి? ఏం తెలుసు? తెలుగుదేశం పార్టీ 10 ఎలక్షన్లో పొత్తు లేకుండా గెలవాలి. ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఆయన వన్ ఆఫ్ ది బ్యాడ్. పాప ఆయన కలుస్తానంటే ఈయన కలవనివ్వకుండా, దగ్గర కూడా ఇవ్వకుండా 15-20 సీట్లు ఎంత అది కూడా ఇవ్వకుండా తొక్కేశారు. దాని పరిణామాలు మనం అందరం చూసాం. ఇప్పుడు ఏంటి? ముఖ్యమంత్రి కాకూడదు, ఆయన ముఖ్యమంత్రి కాకూడదు, చంద్రబాబు నాయుడు అవ్వాలి. తర్వాత ఆయన బూట్లో నేను పోవాలి. ఇదే లోకేష్ స్ట్రాటజీ. జనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి సార్? అంటే పవన్ కళ్యాణ్కి ఇదంతా తెలియదు అంటారా? నాకు తెలియదు సార్, నేనేం నో కామెంట్ సార్. నాకు తెలియని దాని గురించి మాట్లాడండి. పాపం ఆయన చాలా మంచివాడు. పాపం ఆయన కూడా సర్వీస్ చేయాలని ఉద్దేశంతో వచ్చారు. అంతకంటే నాకు ఆయన గురించి వారి గురించి తెలియదండి. మీకు సీటు ఇవ్వను అని చెప్పడం వలన మీరు ఎదురు తిరిగారా తెలుగుదేశం? నేను కిందాక కూడా చెప్పాను. నేను 2 సంవత్సరాలు అయింది నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళట్లేదు, అడుగు పెట్టలా. 2.5 సంవత్సరం అయింది. అక్కడ అందరు పాపం మంచి మిత్రులు ఉన్నారు ఆఫీస్లో. స్టాఫ్ నెంబర్ 1 స్టాఫ్ అండి. పార్టీ కానీ కార్యకర్తలు కానీ అందరు ఉన్నారండి. నేను ఒక్కరోజు కూడా నేను ఎంటర్ కాలేదు 2.5 years నుంచి. ఎప్పుడైతే మనసుకి నాకు వద్దనుకున్నానో నా వ్యాపారం చేస్తాను. ఎందుకని అంత అసంతృప్తి ఎందుకు వచ్చింది? ఏ రీజన్స్ ఇంకేమని ఇప్పుడు ఇంతసేపు చెప్పి అయ్యేసా? కరప్షన్ కరప్షన్ కరప్షన్. చాలా బ్రాండ్ అంబాసిడర్ కరప్షన్ ఈ చంద్రబాబు నాయుడు. దేశంలో ఏ ముఖ్యమంత్రి సంపాదించలేంత సంపాదించాడు ఆయన. ఎవరన్నా రావాలంటే ఆయన దగ్గర పాఠాలు తీసుకోవాలి కరప్షన్ గురించి. నేను ఛాలెంజ్ చేసి చెప్తా, ఈయన మించిన లేడు. ఆయన కింద ఈయన వాళ్ళ అబ్బాయి ట్రైనింగ్ అవుతున్నాడు, పర్ఫెక్ట్గా ట్రైనింగ్ అవుతున్నాడు. ఫైబర్ నెట్ స్కామ్లో ప్రమాణం చేయమను. ఆయన మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి మన గుడికి వెళ్ళాడుగా, అక్కడే నేను వస్తాను ప్రమాణం చేయమను. నేనేమి దీంట్లో రూపాయి తీసుకోవాలని చెప్పమను. తర్వాత ఏ నియోజకవర్గంలో నీ అభ్యర్థులకి డబ్బులు తీసుకొని ప్రమాణం చేసి చెప్పమను. నేను ఆయన చెప్పిన ఆయనకి సలాం కొడతాను. నేను వంగి నమస్కారం పెడతాను నేను లోకేష్కి. దమ్ము ధైర్యం రమ్మనండి. డబ్బులా ఏందండి డబ్బులు? మనిషికి ఎంత కావాలి డబ్బులు? 8,000 కోట్లు ఉంది తెలుసా దగ్గర? తరతరాలు సరిపోయేంత ఉంది. ఏం చేస్తాడు మనిషి బతుకుతాడండి. వయసు అయిపోగానే మనం ఆరోగ్యం సరిగ్గా ఉండాలి. మనం కనుక పోతున్నాం అనుకోండి, డబ్బులు ఇక్కడ ఉన్నా ఏం చేసుకుంటావు? బంగారం నీతో పాటు రాదు. ఒక మనిషికి జీవితకాలంలో కింటా బియ్యం కంటే ఎక్కువ తినలేరు. ఎందుకు ఆశ? నువ్వు ప్రజలు చేయయ్యా. నువ్వు ప్రజలు చేయవు, ప్లస్ నేను నమ్ముకొని వచ్చిన పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు. తప్పు కదండి. డబ్బులు ఎవరిదైనా వాళ్ళకి ఓరనే రాదు. రైట్. ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మీరు ఏమైనా చేరదాం అనుకుంటున్నారు? వైఎస్ఆర్ ఆయన చేసిన స్కీమ్స్ కానీ పథకాలు కానీ చాలా నచ్చినాయండి. నేను 2 సంవత్సరాల నుంచి నాన్నగారు నడుపుతాను. వైఎస్ఆర్సీపీకి వెళ్తాను, కొద్దిగా జెన్యూన్గా ప్రజల్లోకి వెళ్తుంది, డబ్బులు వెళ్తున్నాయి, దే ఆర్ హ్యాపీ. నేను మాట్లాడుతూ ఉంటానుగా బయట. అంటే మా కులం కాదు, నేను వేరే వాళ్ళతో మాట్లాడతాను. మా కులం మాట్లాడితే వన్ సైడ్ ఉంటుంది. నేను వేరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చాలా బెనిఫిట్ ఉందండి. వీ వెరీ మచ్ హ్యాపీ. ఆ ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో నేను స్టడీ చేశానండి. డెప్త్గా స్టడీ చేశా.
రెడీ చేస్తే ఇది భలే ఉందా అని అనిపించింది నాకు. ఈ స్కీములు ఎట్లా పెట్టారో కానీ అప్పటి నుంచి నేను ఉంది ఆయన నాన్నగారా వద్దు మనం ఇన్ని సంవత్సరాలు ఉన్నాం అట్లా పార్టీలు మారకూడదు అది ఇది అన్నారు. సరే అంటే నేను రాజకీయం చేయను, నేను వ్యాపారం చేస్తాను. మళ్ళీ ఆయనే నన్ను గెలికారు. తర్వాత 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత గెలికి నువ్వు ఆలోచించు మళ్ళీ నీవు 40 ఏళ్ళ నుంచి ఉన్నావుగా. మా చిన్నాన్న జడ్పీ చైర్, మా తమ్ముడు మేయర్ చేశాడు, డీసీసీ జిల్లా పరిషత్ చేశారు, అన్నీ చేశారు. ఇంతటితో ఆగిపోద్ది. ఇంకెవరు లేరండి. పెద్దవాళ్ళిద్దరు మా తమ్ముడు నేనండి మా కుటుంబంలో. అయిపోయిందిగా. ఇంకా ఎట్లా ఆలోచించన్నాడు. నేను వెళ్ళను, నేను తెలుగుదేశంకి వెళ్ళను, నేను ఇప్పిస్తాను చంద్రబాబుతో మాట టికెట్ ఇప్పిస్తారు. బాబు నాకు వద్దు స్వామి, నువ్వు టికెట్ ఇచ్చా నేను పొడి చేయను. మీరు పార్టీ ఆఫీసులో అడుగు పెట్టలేదు సార్ 2 సంవత్సరాల నుంచి. నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తా టికెట్ నాకు ఇస్తారని? అదొక వంక. నా టికెట్ ఇవ్వాలి అడగలేదే. నేను ఇప్పుడు అడిగానా? నేను ఇప్పుడు అడిగానా సార్? నేను అడగలా. చెప్పానండి ఎవరు అడిగానని. నియోజకవర్గంలో కూడా చెప్పాను నేను. అందరికీ నమస్కారం, నేను రావట్లేదు, నా పనులు నేను చేసుకుంటున్నాను. అదేంటి సార్ మీరు రాకపోతే టచ్ పోద్ది అన్నారు. అయ్యా బాబు చాలు, నేను ఈ రాజకీయం చేయలేను అని క్లియర్గా దండం పెట్టి చెప్పా. దాని తర్వాత నాన్నగారు మరి ఏం ఆలోచించారు. సరే నేను మాట్లాడతానని ఆయన విజయసాయి రెడ్డి గారితో మాట్లాడు, అయోధ్య రామిరెడ్డి గారితో మాట్లాడు. ఫెలో పార్లమెంటరీస్ ఆయన పార్లమెంట్లో కలుస్తూ ఉంటారుగా. వాళ్ళు పాజిటివ్గా స్పందించారు. దే రిసీవ్డ్. తర్వాత కొడాలి నానిని అడిగాను. ఆయన కూడా జగన్ చాలా మంచి ఆయన అండి, మా ఇంట్లో భోజనం చేస్తాను, ఆయన సొంత మనిషిలా చూస్తాడు, చాలా గౌరవంగా మాడతారు అని నాకు మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. తర్వాత విడుదల రజనీని కలిసా. ఇదే చెప్పింది నాకు, ఎవరు నెగిటివ్ చెప్పలా. ఒక్క మర్రి రాజశేఖర్ తప్ప మిగతా అందరు పాజిటివ్ చెప్పారు. సో దెన్ ఐ డిసైడెడ్ టు గో హెడ్. ఏ అవకాశం ఇచ్చినా చేస్తాను. నా పార్టీలో మీకు ఐ కెన్ వర్క్ అదర్ ఫర్ 15-20 years, అవకాశం ఇవ్వండి అని చెప్పాను. సో సబ్సిక్వెంట్గా వాళ్ళు జరుగుతుంది. నిన్న కాక మొన్న ఇంట్లో కూడా నాన్నగారు నేను రాను, నాకు ఓపిక లేదు నాకు, ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ ఆయన 84 ఉన్నారు, నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నేను రాను. ఒకవేళ వచ్చినా నేను ఇప్పుడు ఆయనకు రావాలంటే 3-4 పట్టుకోవాలి, కాలు మోకాలు బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, సఫర్ అవుతున్నారు, నేను రాలేను అంటే సరే నేను మరి ఏం చేయమంటారు. సరే నీ దారి నువ్వు చూసుకో, నువ్వు వెళ్ళిపో, నేను ఎటు కూడా బయటికి కూడా రాను. మా చిన్నాన్న దగ్గరికి వెళ్ళాను, ఏమంటే ఏం చేద్దాం నేను ఇట్లా ఉంది పరిస్థితి అంటే, వెరీ గుడ్ మీరు వెళ్ళు, నేను రాను, నాకు కూడా ఆయనకు కూడా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఎప్పుడన్నా బయటికి వెళ్తారు ఫంక్షన్లు కానికి అదర్వైజ్ను. మా తమ్ముడు కూడా అడిగా ఏం రా నీ సంగతి అన్నాను. అనగానే నాకు లేదులే ఇంట్రెస్ట్ అన్నాడు. సరే ఏ కుటుంబంలో ఏది జరిగినా చర్చించుకొని చదువుతాం. ఈరోజు ఏమన్నారు తెలుసా మీకు, మా దగ్గర ఉండేవాళ్ళు సన్నిధిలో తెలుగుదేశం పార్టీలో వాడు ఉన్నాడు జోకరు, వాడు ఏమన్నాడు, నేనంట మా చిన్నానికి అసెంబ్లీ ఎమ్మెల్సీకి అడ్డం పడ్డానంట. నేను ఎప్పుడు ఎమ్మెల్సీ కావాలని కోరుకోలేదు. 2014లో ఎమ్మెల్యే అడిగాను, నా స్థాయి ఎమ్మెల్యే. 2019లో ఎమ్మెల్యే ఇస్తే నేను చేస్తాను, లేకపోతే లేదు అన్నారు. మా నాన్నగారు ఆయన ఇంకొకసారి చేస్తానని చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి వెళ్ళినప్పుడు సీట్లు ఫైనల్ అయ్యేటప్పుడు నన్నేమో గుంటూరు 2 వెళ్ళమన్నారు. అప్పటికి గిరికి అనౌన్స్ చేసిన తర్వాత కూడా చెప్పారు గుంటూరు 2 వెళ్ళమన్నారు. నాన్నగారికి ఇవ్వనన్నారు. ఆయన ఏమో బాబు నా ఒక్కసారికి 7వ అని 7th టైం ఎలక్షన్ కంటెస్టింగ్, ఒక్కసారికి ఇవ్వనంటే నేను అన్నాను నాకేం తొందర లేదండి, వారికి ఇచ్చేయండి, లెట్ ఈస్ డ్రీమ్ బి ఫుల్ఫిల్డ్ అని. ఒకవేళ నేను నిజంగా స్వార్థం అయితే నేను అప్పుడే లేదని నేను తీసుకోవచ్చుగా. ఇది ఈరోజు విషయం జరుగుతున్నాడు. కేసీఆర్ నాని చెప్పి 100% కరెక్ట్. మా కుటుంబంలో తగాదాలు తీసుకురావాలని, మా చిన్నానికి మాకు ఏదో ఉంది అనే విషయం చెల్లానంట. నేను అడ్డం పడ్డానంట. నేను ఎవరినంటే అడ్డం పట్టడానికి? నేను అడిగానా? వాడు పెద్ద జోకరు. ఏం చెప్పాలి చెప్పండి, వాళ్ళు తెలిసిన వాళ్ళే, పాపం మంచి వాళ్ళే. చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ అంట దీన్ని. నువ్వు ఎట్టైనా సరే కౌంటర్ ఇవ్వు, నువ్వు దగ్గరగా ఉంటావుగా, నువ్వు కౌంటర్ ఇవ్వు అని నన్ను ఇచ్చారు, పొద్దునిచ్చారు. వీ డోంట్ కేర్. నేను ఏది చెప్పినా, మా ఇంటి కుటుంబంలో ఏది చెప్పినా, ఏది జరిగినా అందరు కలిసి మాడుకొని అందరూ ఒకే మాటమే ఉంటారు. వీఆర్ ఆల్ యునైటెడ్. రైట్. ఈసారి ఎమ్మెల్యేగా చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే పార్టీ పని ఏదైనా చేద్దాం? ఏమంటే పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే ఎంపీగా ఫస్ట్ పార్టీలో చేర్చుకోమంటున్నానండి. వాళ్ళు ఏ అవకాశం ఇచ్చినా నేను చేస్తాను. రైట్. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, జగన్ పరిపాలన చూశారు, చంద్రబాబు పరిపాలన చూశారు, అంతకుముందు కాంగ్రెస్ పరిపాలన చూశారు, ఏది బెటర్ అనిపిస్తుంది? కాంగ్రెస్ పరిపాలన చేసేటప్పుడు నేను యాక్చువల్గా పాలిటిక్స్లో ఎలక్షన్ అప్పుడు ఉండేవాడిని. నేను మిగతా టైంలో అవుట్ ఆఫ్ టచ్ అండి. చంద్రబాబు నాయుడు పరిపాలన చూశాను.
జగన్ పరిపాలన చేశాను. ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు అని చెప్పి మీకు డిస్కషన్ డైలీ జరుగుతుందిగా. చంద్రబాబు టైంలో 2.5 లక్షల కోట్లు ఎంత వాడారు డబ్బులు, అప్పులు తీసుకొచ్చారు. ఏం చేశారు? ఒక సంక్షేమంకి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? రైతు రుణమాఫీ అన్నాడు ఆయన. ఎన్ని హామీలు? ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ఫ్రీ బస్, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఇచ్చాడా? ఎన్ని వాగ్దానాలండి. వెబ్సైట్లో పెట్టమనండి, డిస్కస్ చేద్దాం, రమ్మనండి పార్టీ వాళ్ళని. మీ దగ్గర మీ సాక్షిగా డిస్కస్ చేద్దాం. మేనిఫెస్టో నా దగ్గర ఉంది, దాంట్లో ఏ ఒక్కటి అమలుపరచలా. నోరు తెరిస్తే అబద్ధం. మా పల్నాడు వచ్చి వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పెడతాను అన్నారు. నాన్నగారికి అప్పచెప్పారు, మీరు చేయమన్నారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ చేశా. స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ ఇదే. చంద్రబాబుతో మాట్లాడాలంట. ఎవడు మాకేం వస్తుందా? ప్రజలు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు, డబ్బులు వస్తాయి, ఇంటింటి కుళాయి, పల్నాడు మొత్తం చేశాడా? రికమెండ్ చేయలేదు సార్. రికమెండ్ చేయమన్నారు మోదీ గవర్నమెంట్. మేము దాంతో సంబంధం లేదు. డ్రింకింగ్ వాటర్కి ప్రధానమంత్రి మోదీ #1 ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. మీరు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫార్వర్డ్ చేయించండి. ఇక్కడ లోకల్ ఈ ఉన్నారు వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళే గవర్నమెంటే చేసి ఇచ్చారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, RWS వాళ్ళంతా చేసి ఇంత పుస్తకం. It took 6 months for them to make the detailed project report of each and every household and the piping line work. ఒక ఎక్కడి నుంచి వాటర్ పాయింట్ దగ్గర నుంచి ఎక్కడ దాకా ఆ విలేజ్ దాకా, ప్లస్ మాచర్ల టౌను, ప్లస్ పిడుగురాళ్ళ టౌను, వెనుకొండ టౌన్, ప్రతి ఇంటికి కుళాయి. ఇట్స్ వండర్ఫుల్ ప్రాజెక్ట్. దానికి రికమెండ్ చేయమంటే చేయలేదే. చంద్రబాబు నాయుడు కాలంట. ఇది చంద్రబాబు నాయుడు, దట్స్ ఎ డెవలప్మెంట్ యాక్టివిటీ. అరే మన డబ్బులు కాదు, నా దగ్గర డబ్బులు లేవంటాడు. విత్ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది, రికమెండేషన్. ఆయన చంద్రబాబు నాయుడికి ఎన్నిసార్లు అండి, 3 నెలలు 4 నెలలు వారానికి ఒకసారి వెళ్ళి అర్జీ పెట్టొచ్చేవాళ్ళం. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తే 25 మంది ఉంటారు, బయట ఎమ్మెల్యేలు ఇల్లు అపాయింట్మెంట్ కోసం. పాప ఎమ్మెల్యేలు ఏదో వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడటానికి అపాయింట్మెంట్ ఒకళ్ళ తర్వాత ఒక్కొక్కళ్ళు గంట, ఆ రోజు గంట వెయిట్ చేస్తారు. నాగారు కొంతమంది 5-6 గంటలు కూడా వెయిట్ చేసి పాప ఈయన హెల్త్ చూసి పంపించారు. ఏం మాడతాం? నేను చేస్తాను, చూస్తాను, తలకాయ ఊపుతాడు, గుర్రుమని ఊపుతాడు. ఏందండి తప్పు కదండి. వాళ్ళు ప్రజలు ఎన్నుకోబడ్డ మనుషులు, వాళ్ళకి గౌరవం ఇవ్వాలిగా. వాళ్ళు కావాల్సిన చేయగలిగితే చేయగలుగుతా అని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. నీ మైండ్లో ప్రయారిటీ నీదే ఉంటుంది. నేను అదే చేయాలి, నేను అక్కడి నుంచి డబ్బులు ఎక్కడ తీసుకోవాలి, ఈ డబ్బులు ఎక్కడ తీసుకోవాలి, ఇదే నాకేం వస్తుంది, ఎంత కావాలండి డబ్బులు. వాళ్ళ తాతగారు ఉన్నారు, వాళ్ళ తాతగారిని చూసి నేర్చుకోమనండి. నందమూరి వంశమా, నారా 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 అంటారు. మనగాళ్ళు లేడా నందమూరి వంశంలో? ఎందుకు పెట్టారు? పార్టీ పగ్గాలు తీసుకోమనండి, లేకపోతే ఇంకా మునిగిపోద్ది. వాడు వస్తారా వీడు వస్తారా, అందరూ కలిసి కట్టి వెళ్దాం, జగన్మోహన్ రెడ్డి ఓడిద్దాం అంటాడు. అంటే నీకు దగ్గర 175 మంది పోటీ చేసేవాళ్ళు లేరు. అంతే, పోటీ ఎక్కువగా ఉందట కదా. ఏ పోటీగా? తెలుగుదేశంలో ఇప్పటికే ఏం పోటీ అండి? డబ్బులు పోటీ అండి. ఎవరు ఎక్కువ ఇస్తే వాడికే 50 crores ఇవ్వండి సీట్, మీ 24 hours మీ పేరు అనౌన్స్ చేస్తారు. అట్లా అవుతుందా? దానికి ఎవ్రీథింగ్, దానికి మనుషులు, బ్రోకర్లు, ఎవరి వాళ్ళు, కోఆర్డినేటర్స్ అందరూ ఉన్నారు. చెప్పాలంటే డబ్బులు జరా నీకు ఓకే అంటాడు. ఏం చేశారు? యోగాలం ఆపిన తర్వాత ఏం చేస్తున్నాడు? చేసే పని ఇది. నిజమండి, మన పిచ్చోళ్ళు అండి. జనం కూడా పిచ్చోళ్ళు. ఇప్పుడు టికెట్లు డిమాండ్ ఉందంటారు, కరెక్టే. మరి వాళ్ళకి ఎలక్షన్ ఎందుకు పోటీ చేయలేదు? ఇప్పుడు తెలంగాణలో పోటీ చేయొచ్చుగా, ఎందుకు పోటీ చేయలా? దమ్ము అయితే పార్టీ మెంబర్షిప్ బేస్ అంత ఉంది. తెలంగాణలో పోటీ చేసి అక్కడ ఉన్నారుగా. ఏదో నలుగురిని తీసుకెళ్ళి అక్కడ మెట్రోల్ ఏరియా కూడా హడావుడి చేస్తే సరిపోద్దా? ఫైనల్గా ఒకటి చెప్పండి, మీ నాన్నగారు అయితే మీకు వ్యతిరేకంగా ఉన్నారు అంటూ ఇవాళ పత్రికల్లో రాసుకొచ్చారు. అనవసరంగా వెళ్తున్నారు, తను మాత్రం తెలుగుదేశంలోనే ఉంటానన్నారు. అవునండి, మా నాన్నగారి విషయం మీకు ఇందాక చెప్పా. నాన్నగారు వ్యతిరేక రాస్తారు. నేనే దాన్ని వాళ్ళ స్వతంత్రం, వాళ్ళు ఏమైనా రాస్తారు. నేను రాను, నాకు ఓపిక లేదు, నేను కదలలేని పరిస్థితి, హెల్త్ బాగాలే అంటున్నారు. ఐ కాంట్ ఫోర్స్ హిమ్ కదండి. హెల్త్ ఇష్యూ ఆయన తెలుగుదేశంలోనే నేను ఉంటా అన్నాడు. నేనే అప్పుడంటే జగన్ దగ్గరికి వెళ్ళి కండువా కప్పించుకొని నాకంత ఓపిక లేదు, నేను వస్తే బాధ్యత ఇస్తారు నాకు, నేను తిరగాల్సి వస్తుంది, నేను తిరగలేను, నాకు ఓపిక లేదన్నారు. సరే నువ్వు వెళ్ళు అన్నారు. నువ్వు వెళ్ళు అంటే సరే, కానీ నువ్వు గో ఫార్వర్డ్ అన్నారు. ఏం చేయమంటారు చెప్పండి? నేను ఒక్కడిని అయిపోయా, ఒంటరి వాడిని. మా బాబాయ్ గారు రావట్లేదు, మా నాన్న రావట్లా, ఒక్కడినే. మా కుటుంబంలో మిగిలిన నేను ఒక్కడే.
మా తమ్ముడు కూడా లేదు రాజకీయంలో, మేయర్గా చేశాడు, ఆయన ఇంట్రెస్ట్ లేదన్నాడు. నేను చూసుకోవాలి కదండి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఇబ్బంది పెట్టకూడదుగా, దీంట్లో దాని ఇష్టం లేకన్నా అని చెప్పి రాశారు, రాసుకోనండి. మీరు ఏ సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్కడ ఇచ్చినా చేస్తానండి. నేను సర్వీస్ చేస్తాను, సీటు కాదు లోకేష్ గారు ఓడించమంటే ఓడిస్తాను, అదే పని కూర్చొని. ఐ విల్ షో ద రిజల్ట్. నాకు బంధుమిత్రులు ఉన్నారు మంగళగిరిలో, మండలాల్లో నాకు తెలుసు, అందరూ చుట్టాలు ఉన్నారు, అందరూ ఉన్నారు, వెల్ విషర్స్ ఉన్నారు, మేము అక్కడ తెలుసున్నాం అందరికీ. ఎట్ట గెలుస్తాడు చూస్తా. అంటే ఏం చేద్దామని? ఏమండి, ఇట్ ఈస్ ఏ లోకల్ సీట్, నాన్ లోకల్కి అర్హత లేదు. నాన్ లోకల్ ఎవరు గెలవాలి అక్కడ? ఇప్పుడు ఆ లెక్కనైతే మీ నాన్నగారు నరసరావుపేటకి నాన్ లోకలే కదా, పంపించారు కదండి, పంపించారు కదండి. అది వేరే అండి, అక్కడ మీకు బీసీలు తప్ప వేరే వాళ్ళకి ఇవ్వకూడదు సీటు. మంగళగిరి ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్. మీరు కావాలంటే ఎలక్షన్ కమిషన్ ఇది మామూలుగా మంగళగిరి చరిత్ర తీసుకుంటే అంతమంది గోలి వీరాంజలికి కాంగ్రెస్లో కానీ ఎవరైనా సరే అదే అందరూ అదే ఆ కమ్యూనిటీ వచ్చారు. వాళ్ళకి చివరి రోజు మాత్రం ఎన్ని వివాదాలు ఉన్నా చివరి రోజు మాత్రం నేను చూశానుగా, నేను అందరూ ఒక మాటమే అంటారు, అరే మనకి కనుక ఈసారి లేకపోతే మన కులానికి సీట్లు లేపేస్తారా అంటారు. అది కరెక్ట్ కూడా అక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ప్రస్తుతం రాయపాటి వారి కుటుంబం నుంచి అయితే ఒక్క రంగబాబు గారు మాత్రమే పోటీకి సిద్ధపడుతున్నారు. అదే సందర్భంలో తెలుగుదేశం నుండి జరిగినటువంటి మంచి చెడు రెండు కూడా ఆయన చెప్తున్నటువంటిది ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు చూద్దాం. థ్యాంక్ యూ సార్.